హాయ్ అండి, ఈరోజు మరమరాలతో స్వీట్ చేసేసుకుందాము. చిక్కీ దీనికి కావాల్సింది 1 కప్పు పాలు, 1 కప్పు షుగరు, కొంచెం జీడిపప్పు, చక్కెర వచ్చేసి మిక్సీ పట్టేసుకుందాము. అట్లా స్టవ్ ముట్టించేసుకుందాం. ప్యాన్ పెట్టేసుకుందాం. ఈ మరమరాలు కొద్దిగా వేసేసుకుందామండి. కడాయిలోకి వేసుకుందాం. ఇందులోనే కొంచెం జీడిపప్పు కూడా వేసి వేపుకుందామండి. వేయనండి, ఇలా వేయించుకోవాలండి. ఇట్లా పొడి అయిపోవాలి. ఇట్లా ప్రెస్ చేయాలి. చక్కెర మిక్సీ పట్టేసుకున్నాం, ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అట్లనే ఇది మురుమురాలు కూడా మిక్సీ పట్టేసుకుందామండి. మెత్తగా పేస్ట్ పట్టేసుకుందాం. వచ్చేసి మిక్సీ పట్టాను కదండి, దీనిలో పాలు వేసి కలుపుకోవాలండి. కాగబెట్టి చల్లార్చుకున్న పాలండి. పాలు ఇందులో పోసేసుకున్నాం కదండి, షుగర్ కలిపేసుకొని ముద్దుమరాల పౌడర్ ఇలా పట్టి పెట్టేసుకున్నానండి. మెత్తగా ఇందులో పోసేసుకోవాలి. మెత్తగా కలిపేసుకోవాలి. ఇది ముద్దకు వచ్చేటట్టు ఇలా కలుపుకోవాలండి. చపాతి ముద్దలాగా కలిపేసేసుకోవాలి. ఇది చపాతి ముద్దలాగా కలిపినాం కదండి, హాఫ్ వచ్చేసి పక్కన పెట్టేద్దాం. ఒక హాఫ్ కంటే ఇంకొంచెం తక్కువగా మధ్యలో పెట్టేసుకోవడానికి కొంచెం గ్రీన్ కలర్ తీసుకుంటున్నాను అండి. నేను కొద్దిగా గ్రీన్ కలర్ వేసుకున్నాను. ఇలాంటి ఒక కవర్ తీసేసుకొని కొద్దిగా ఆయిల్ రాసేసుకుందామండి. రాసేసుకొని ఇది మనం ఇట్లా చపాతీ ముద్దలాగా చేసుకున్నది కొంచెం ఇట్లా కవర్ మీద పెట్టుకొని కొద్దిగా ఇది చపాతీలాగా ఒత్తేసుకున్నాము. చపాతీలాగా చేసేసుకున్నాం కదండి. ముందు గ్రీన్ ఇట్లా చేసుకున్నాం కదండి, ఇది మధ్యలో పెట్టేసుకొని ఇలా కలిపి రోల్ చేసుకోవాలండి. ఇలా రోల్ చేసి పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు కట్ చేసేసుకుంటాం. మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. ఇలా మన స్వీట్ రెడీ అయిందండి. సేమ్ మనము స్వీట్ షాప్లో ఎలా తెచ్చుకుంటామో అలా రెడీ అయిందండి స్వీట్. ఇలా ట్రై చేయండి తప్పకుండా. టేస్ట్ వచ్చేసి సూపర్ అండి. హాయ్ అండి, ఈరోజు మరమరాలతో స్వీట్ చేసేసుకుందాము. చిక్కీ దీనికి కావాల్సింది 1 కప్పు పాలు, 1 కప్పు షుగరు, కొంచెం జీడిపప్పు, చక్కెర వచ్చేసి మిక్సీ పట్టేసుకుందాము. అట్లా స్టవ్ ముట్టించేసుకుందాం. ప్యాన్ పెట్టేసుకున్నాం. ఈ మురుమురాలు కొద్దిగా వేసేసుకున్నామండి. కడాయిలోకి వేసుకున్నాం. ఇందులోనే కొంచెం జీడిపప్పు కూడా వేసి వేపుకుందామండి.